వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంద్రపాలెం కంచుకోట అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను అధ్యక్షతన కేతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొని కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ పేదల కోసం పనిచేసే ఏకైక పార్టీ వైసీపీ అని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు ఇబ్బందులు పడినప్పటికీ ప్రజల కోసం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేయలేదని అన్నారు. ఇంద్రపాలెం వద్ద 2వ బ్రిడ్జ్ నిర్మాణం, కాకినాడ రూరల్లో రోడ్లు, డ్రైన్స్ అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో వైసీపీ నాయకులు కష్టపడి పనిచేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఇంద్రపాలెంను మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గీసాల వీరబాబు, గోపిశెట్టి బాబ్జీ, పల్లెవెల్లి శ్రీనివాస్, సిట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్, కిషోర్, జాన్, రాయ్, గోవిందు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి కూడా కొంతమంది పెద్దలు మన పార్టీలో చేరుతూ ఉన్నారు. కొంతమంది తటస్థులు, ఏ పార్టీకి సంబంధం లేని వారు, రాజకీయాలతో సంబంధం లేకపోయినా ఓట్లు వేసే కార్యక్రమం వెళ్ళి నచ్చిన పార్టీకి ఓటు వేసేవారు కూడా వాళ్ళకి చేరుతూ ఉన్నారు. ఇప్పుడు నాకు పెద్దలు గీసాల శ్రీని గారు చెప్పారు, వచ్చిన వారి పేర్లు అది కూడా పూర్తిగా అవగాహన నుండి చేరుతున్న వారి పేర్లు రాస్తేనే 350 దాటాయి. ఒక్క గ్రామంలో ఇంతమంది వచ్చి స్వచ్ఛందంగా మద్దతిస్తూ ఉన్నారంటే ఈ ఇంద్రపాలెం అనేది ఒక వైఎస్ఆర్ పార్టీకి కంచు కోటగా మారుతుందని నేను రాకముందు చాలా మంది మహిళలు చాలా గట్టిగా మాట్లాడారు. చెప్తాం వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు, నాది మహిళా పక్షపాత ప్రభుత్వం అని అనౌన్స్ చేశారు. ప్రతి పథకాన్ని, ప్రతి లబ్ధిని మహిళల అకౌంట్లో వేస్తా ఉన్నారు. అది అమ్మఒడి అవ్వచ్చు, జగనన్న విద్యా దీవెన అవ్వచ్చు, విద్యా కానుక అవ్వచ్చు, వసతి దీవెన అవ్వచ్చు, చేయూత, ఆసరా, కాపులు వేస్తాం, ఈబీసీ వేస్తాం. ఏ పథకం తీసుకున్నా కూడా ఒక్క వాహన మిత్ర, రైతు భరోసా తప్ప ఇంటి పట్ల అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, అన్ని మహిళల పేరిట ఆయన చేస్తాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, మీకు ఎప్పుడూ కూడా నేను ఈ గ్రామంలోనే కాదు ఎక్కడైనా సరే ప్రతి అనుభవం కూడా మీకు అందుబాటులో ఉంటారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మన పెద్దలు, మన పూర్తులు, మన కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, మాకు ఎలాంటి పరిచయాలు ఉన్నాయన్నది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రేపటి నుంచి మీకు కూడా మాకెలాగా పరిచయాలు ఉన్నా అదేవిధంగా కలిసిమెలిసి అందరూ ఒక తాటి మీద పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ, ఇప్పుడు మన మంత్రివర్యుల్ని, మాజీ మంత్రివర్యుల్ని కన్నబాబు గారిని మన ఇంద్రపాలెం వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళకి, ప్రజలకి, ఆల్రెడీ ముందు ఉన్న కార్యకర్తలకి ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా మనం